హాయ్ అండి, వెల్కమ్ టు అక్షిత సురేష్ ఛానల్. ఈరోజు మనం మా బేబీ కోసం ఒక యాపిల్తో 6 మంత్స్ బేబీకి ఎలా ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఆ రెసిపీ చూసేద్దాం రండి. తినే మా పాప అండి, తిన పేరు ఆద్య. మేము ముద్దుగా మూన్ చిన్ని అని పిలుచుకుంటాం. ఈరోజు తిన కోసం ఒక యాపిల్తో రెసిపీ తయారు చేద్దాం రండి. ఇప్పుడు యాపిల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాపిల్కి రెడ్ కలర్లో ఉన్న తొక్క మొత్తం తీసేయాలండి. ఇలా మొత్తం తొక్క తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేయాలి. మిడిల్లో ఏదైతే బ్లాక్ కలర్లో గట్టిగా ఉందో అది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నీ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్కి సరిపడా కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేయాలి. సో ఇప్పుడు ఈ బౌల్ని మనం స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేద్దామండి. అది హీట్ అవుతుంది. చూడండి, ఇది బాయిల్ అవ్వడానికి సరిపడినంత వాటర్ వేయాలి. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇది చూసేద్దామండి ఎంతవరకు బాయిల్ అయింది. చూడండి, ఇప్పుడు ఇది బాయిల్ అయిన పీస్ సాఫ్ట్గా బాయిల్ అయింది. చూడండి, బాయిల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు బాయిల్ చేసిన యాపిల్ పీసెస్ని మనం మిక్సీ జార్లో వేసి మొత్తం మిక్స్ చేసేద్దాం. పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. కొంచెం టేస్టీగా తయారవుతుంది ఇలా బాయిల్ చేస్తే. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఇది కూడా యాపిల్ నుండి బాయిల్ అయిన వాటరే. సో ఇది కూడా వేయచ్చు. టేస్ట్ ఉంది, సాఫ్ట్గా ఎక్కువ సాఫ్ట్ అవుతుంది.
చూడండి మొత్తం ఇలా మిక్స్లో వేసేసుకున్నాం. కొంచెం లిటిల్ ఆఫ్ వాటర్, ఎందుకంటే కొంచెం లిక్విడ్ లాగా అనిపించాలి కదా బేబీకి. అది హాట్ వాటర్ అండి. చూడండి ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ పీసెస్ వేసాము యాపిల్, దానికి తగినంత వాటర్ వేసాము. సో యాపిల్స్ ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి మనం మిక్స్ చేస్తే సాఫ్ట్గానే ఉంటుంది. ఇంకా మనం వాటర్ వేస్తాం కాబట్టి ఫుడ్ అనేది సాలిడ్గా కాకుండా లిక్విడ్లా ఉంటుంది, బేబీకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఆ ఫుడ్ అది ఎలా అవుతుంది చూద్దాం మిక్స్ చేశాక. రైట్, ఇప్పుడే మిక్స్ చేసేసుకుందామండి. చూసేద్దాం మిక్స్ అయిపోయింది. లిక్విడ్ లాగా ఇది నార్మల్గా యాపిల్ని బాయిల్ చేసి స్పూన్తో సాఫ్ట్గా చేసి కూడా చాలామంది తినిపిస్తారు. అదేంటంటే పాప, చిన్న పాప, సో తనకు వచ్చేసి స్టమక్ పెయిన్ లాంటిది రావడం, ఏడుస్తూ ఉంటారు. అదే ఇలా బాయిల్ చేసిన యాపిల్ని కొంచెం లిక్విడ్ లాగా తయారు చేస్తాం అనుకోండి, కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది, తను ఈజీగా తింటుంది, ఎలాంటి స్టమక్ పెయిన్ లాంటిది రాకుండా. చూద్దాం తను ఎలా తింటుందో. నేనైతే 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను అండి, తను ఎంత తింటుందో. సో నేనైతే 2.5 స్పూన్ తీసుకున్నానండి తనకు సరిపడేలా. తను ఇప్పుడు తిన్న క్వాంటిటీని బట్టి నేను నెక్స్ట్ టైం ఇంక్రీజ్ చేయాలా తగ్గించాలా అనేది డిసైడ్ అవుతాను. ఇప్పుడైతే తనకు పెట్టి చూస్తాను. పదండి. చూడండి మొత్తానికైతే మా పాపని రెడీ చేసాను తినడానికి. తింటుందా ఏమవుతుంది చూద్దాం. చూడండి మా పాప అయితే 2 స్పూన్స్ ఆఫ్ క్వాంటిటీ వరకు తినింది. వాటర్ తాగుతుంది, చూపిస్తాను కప్పు. మా పాప అయితే 1/2 స్పూన్ క్వాంటిటీ మిగిల్చిందండి. చూసారు కదండి, ఒక డేలో ఒక పూట మా పాప వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ యాపిల్ తినింది. మీరు ట్రై చేయండి, మీ పాప ఎంతవరకు తింటుందో చూడండి, పాప ఆర్ బాబు. Please like, share and subscribe.